సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. సో టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఈరోజు మనం కొత్తగా స్విగ్గీలో కూడా జాయిన్ అయ్యాం అనమాట. సో ఈరోజు మొత్తం మనం స్విగ్గీ కొట్టబోతున్నాం అనమాట. సో స్విగ్గీలో ఎంత అయితే ఎర్నింగ్ అవుతుందో సో లాస్ట్లో చూపిస్తా. లెట్స్ గో. సో గైస్, స్విగ్గీలో నేను లాగిన్ చేయగానే నాకైతే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. సో ఫస్ట్ ఆర్డర్ మనకు 70 రూపీస్ చూపించింది. ఇందులో కూడా సేమ్ జొమాటో లాగానే మనకు ఫస్ట్ ఆర్డర్ కొడితే 100 రూపీస్ వస్తాయని చెప్పారు. సో చూద్దాం, ఫస్ట్ ఆర్డర్ కొట్టిన తర్వాత 100 వస్తాయా లేదని తెలియదు. ఆర్డర్ అయితే వచ్చింది. సో ఆర్డర్ కూడా క్యాన్సిల్ అవుతుందా ఏంది అనేది తెలియదు. సో లెట్స్ గో. ఫస్ట్ ఆర్డర్ అయితే స్విగ్గీలో అయితే తీసేసుకుందాం. చలో, ఏమాత్రం లేట్ చేయకుండా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ ఫస్ట్ స్విగ్గీలో మనం డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. సో స్విగ్గీలో నాకు 2వ ఆర్డర్ కూడా వచ్చింది. సో దీంట్లో అంటే ఆర్డర్ వచ్చినప్పుడు కొంచెం సౌండ్ వేరేలా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనకు పాత ఫోన్లు ఉంటుండే కదా, పాత ఫోన్లో రింగ్ సౌండ్, అట్లా ఫోన్ వచ్చినప్పుడు రింగ్ ఎలా అవుతుందో అలాంటిది ఉందన్నమాట దీనికి. సెకండ్ ఆర్డర్ కూడా పికప్ చేసుకుని డ్రాప్ లొకేషన్ కూడా వచ్చేసాను. ఎందుకంటే డ్రాప్ లొకేషన్ మేము ఎక్కువ దూరం ఏం లేకుండే, 350 మీటర్స్ అంతే ఉండే. సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఒకసారి కస్టమర్ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ చేద్దాం. చలో. సో ఈ ఆర్డర్ కంప్లీట్ అయిన వెంటనే మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. పికప్ వచ్చేసి 1.6 కిలోమీటర్ ఉంది ఇది కూడా. సో చలో, పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఆర్డర్ కూడా తీసేసుకున్నాను ఇక. చలో, డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ చూపిస్తుంది. సో ఈ థర్డ్ ఆర్డర్ అనమాట. సో థర్డ్ ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు 300 రూపీస్ అయితే వస్తాయని ఇందులో ఉంది. సో చూద్దాం 300 వస్తాయా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు కంప్లీట్ చేసిన తర్వాత చూద్దాం. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం, ఇక్కడే అనుకుంటా. సో ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం. చలో, లెట్స్ గో. సో గైస్, ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది మనకు స్విగ్గీలో. సో ఇది పికప్ వచ్చేసి కొంచెం లాంగ్ ఉందన్నమాట, 3.5 కిలోమీటర్ ఉంది. సో మనకు ఒక గ్యారంటీ అమౌంట్ అయితే ఉంది కదా, 15 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 860 ఏమో సంథింగ్ వస్తాయంట. సో అందుకని ఇక తొందరగా ఆర్డర్లు కంప్లీట్ చేసుకుందామని అనుకుంటున్నా. ఇది వచ్చేసి 4th ఆర్డర్ అనమాట. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి పికప్ చేసుకుందాం. సో ఈ ఆర్డర్ అయితే ఫైనల్లీ పికప్ అయితే చేసుకున్నాను. సో దీనికైతే మనకు టైం పట్టింది. సో 2 ఇడ్లీ ఒక వడనే కానీ టైం పట్టింది. ఇడ్లీలు అయిపోయినాయి కరెక్ట్ టైంకి. నేను వచ్చే టైంకి అయితే కరెక్ట్ నేను వచ్చినప్పుడే ఇడ్లీలు అయిపోయినాయి. మళ్ళీ ఇడ్లీలు వేసి మళ్ళీ అది అయ్యే వరకు కొంచెం టైం పట్టింది. 10-20 మినిట్స్ అయితే టైం పట్టింది. అట్లా ఉంటుంది మనతోటి, మన దురదృష్టం అట్లా ఉంటుంది. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం ఇక. చలో, లేట్ చేయకుండా తొందరగా డ్రాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. మనకి ఇంకా 10 ఆర్డర్స్ కొట్టాలి. చలో. సో గైస్, ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది, 4th ఆర్డర్. సో ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ కూడా మనం ఇంతకుముందు ఎక్కడైతే పికప్ చేసుకున్నామో అక్కడ నుంచి. సో మళ్ళీ ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ లేట్ అవుతుందేమో అనుకున్నా, కానీ మన ఆర్డర్ ఆల్రెడీ రెడీగా ఉందంట. సో మెసేజ్ కూడా వచ్చేసింది మనకు. సో మనం వెళ్ళి ఇక తీసుకోవడం ఒకటే బ్యాలెన్స్. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి ఆర్డర్ని అయితే పికప్ చేసుకున్నాం. చలో, ఇది వచ్చేసి మన 5th ఆర్డర్ అనమాట. సో 5th ఆర్డర్ కూడా పికప్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 3.5 కిలోమీటర్ చూపిస్తుంది. చలో, లేట్ చేయకుండా తొందరగా అయితే డ్రాప్ చేద్దాం. సో ఇప్పుడు కొంచెం అదృష్టం చేంజ్ అయినట్టుంది మరి. మనకైతే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. అది కూడా దగ్గర ఉంది పికప్ లొకేషన్. సో డ్రాప్ కూడా దగ్గర ఉంది. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి ఈ రైడ్ని కూడా కంప్లీట్ చేద్దాం. చలో, ఈ ఆర్డర్ కూడా పికప్ చేసుకున్నాం. ఈ ఆర్డర్ మనం రాకముందే రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా తొందరగా డ్రాప్ చేసేద్దాం. చలో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. తొందరగా ఈ ఆర్డర్ని కూడా కంప్లీట్ చేసుకుందాం. సో ఈరోజు మనకు బ్యాక్ టు బ్యాక్ రైడ్ కంప్లీట్, అంటే ఆర్డర్ కంప్లీట్ చేసిన వెంటనే ఇంకొక ఆర్డర్ అయితే బ్యాక్ టు బ్యాక్ పడుతూనే ఉంది అనమాట. సో చలో, మన టార్గెట్ ఒక 10 ఆర్డర్స్ కదా కంప్లీట్ చేయాల్సింది. 15 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి కదా. సో 15 ఆర్డర్స్ తొందరగానే కంప్లీట్ చేసుకుని బర్గర్ కింగ్ నుంచి అయితే ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ చూపిస్తుంది. సో చలో, డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. 513 ఎక్కడ రా నాయన, 514. సో ఈ ఆర్డర్ కంప్లీట్ చేసిన వెంటనే మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. సో అది వచ్చేసి 146 కిలోమీటర్ అని 146 రూపీస్ చూపించింది 12 కిలోమీటర్కి. సో
చలో వెళ్దాం పికప్ లొకేషన్కి. పికప్ లొకేషన్ వచ్చేసి 1.7 కిలోమీటర్ ఉంది. గైస్ ఈ ఆర్డర్ కూడా పికప్ చేసుకున్నాను. చలో ఇక డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ఎండ అయితే పెరిగిపోయింది. సో ఒక 2 ఆర్డర్లు కొట్టి తర్వాత మళ్ళీ క్యాబ్ అంటే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో చూద్దాం. సో గైస్ ఈ ఆటోలన్నీ ఈరోజు ఎందుకో ఆగే ఉన్నాయి మొత్తం. ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి పెట్రోల్ కోసమా లేకపోతే గ్యాస్ కోసం వెళ్తున్నారా ఏంటో తెలియదు, కానీ మొత్తం చాలా అంటే చాలా ఆగి ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. మినిమం ఎంత లేదన్నా ఒక 1.5 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరం నుంచి అయితే ఇలా ఆగి ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు ఎన్ని ఆగి ఉన్నాయో. చూడొచ్చు అస్సలు ఎండే అవ్వట్లేదు. ఇంకా ఉన్నాయి చూస్తూనే ఉండండి. చూడొచ్చు మీరు. సో ఇది ఇంకా ఉన్నాయి, అసలు ఎండే అవ్వట్లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సర్కిల్ నుంచి మళ్ళీ ఉన్నాయా, ఇంకా ఇటు సైడ్ నుంచి ఉన్నాయి. ఇంకా ఆర్డర్ అయితే వచ్చింది. అది వచ్చేసి 2 కిలోమీటర్ ఆర్డర్ అనమాట. సో చలో తొందరగా వెళ్ళి పికప్ చేసుకుందాం ఆర్డర్ని అయితే. సో ఈ ఆర్డర్ కూడా పికప్ చేసుకున్నాం. చలో తొందరగా డ్రాప్ చేసాం. మాటలు కూడా రావట్లేవు మాట్లాడదామంటే. దుప్పు అవుతుంది. అంటే వాటర్ కావాలి, వాటర్ తాగాలి తప్పదుగా. సో ఇది వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంది. సో ఇదొక డ్రాప్ చేసి మనం ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతాం. చలో ఇదేం రోడ్ నాకు అర్థం కాదు. ఇక్కడ నుంచి అసలు రోడ్ అయినా ఉందా? ఎటు నుంచి అంటే అటు నుంచి పడుతున్నాయి నాకు ఆర్డర్లు పడడం, మళ్ళీ రూట్ మ్యాప్లు ఇట్లా ఉండడం సరిపోయింది. సో గైస్ 9 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా ఉన్నాయి ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. అంటే టోటల్గా మనం ఇది గ్యారంటీ అమౌంట్ అనమాట. ఇందులో మనకు ఎన్ని అయితే రైడ్స్ కంప్లీట్ చేస్తామో అన్ని రైడ్లకు అమౌంట్ అనమాట. సో మనం వచ్చేసి 9 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో 9 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఈరోజు టోటల్ గ్యారంటీ అమౌంట్ ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయంటే 30 ఆర్డర్స్ ఉన్నాయి. మనం 30 ఆర్డర్స్ కొట్టచ్చు లేదా 25 ఆర్డర్స్ కొట్టచ్చు. అంటే కొన్ని ఆర్డర్లకు కొన్ని ఇన్సెంటివ్స్ అమౌంట్ అయితే మనకు ప్రిపేర్ చేసి పెట్టారనమాట. సో మనకు 9 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం మళ్ళీ లాగిన్ అయిపోతాం. దీంట్లో మనకి టైం లిమిట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఈ టైం నుంచి ఈ టైం వరకు కొట్టాలి, ఇన్సెంటివ్స్ వస్తాయి లేకపోతే రావని ఇలా జొమాటో లాగా అయితే ఏం లేదు. సో దీంట్లో టైం లిమిట్ అయితే ఏం లేదు కాబట్టి మనం సాయంత్రం పూట మళ్ళీ ఈవినింగ్ టైంలో మనం కొంచెం 4-5 అట్లా ఆ టైంకి మళ్ళీ 4-5 ఓ క్లాక్ మనం అట్లా ఈవినింగ్ టైంలో మళ్ళీ స్విగ్గీ అయితే మళ్ళీ లాగిన్ అయితే అవుదాం మళ్ళీ. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. సో నిద్ర కూడా వస్తుంది. మళ్ళీ పొద్దున్న నుంచి అసలు టిఫిన్ కూడా చేయలేదు నేను. సో టిఫిన్ కూడా ఏం చేయలేదు. బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ పడుతూనే ఉన్నాయి, చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో ఎన్ని ఆర్డర్లు అయితే అన్ని ఆర్డర్లు కంప్లీట్ చేసుకుందామని. సో ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఈవినింగ్ టైంలో కలుద్దాం మనం, మళ్ళీ సాయంత్రం కలుద్దాం. ఓకే, అప్పుడే ఈవినింగ్ కలుద్దాం. ఓకే, హే వాట్సాప్ గాయస్. సో హే గాయస్, వెల్కమ్ బ్యాక్. సో టైం వచ్చేసి 4:40 అవుతుందన్నమాట. సో లెట్స్ గో గాయస్. ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాను. సో లేట్ చేయకుండా తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఇది తక్కువనే ఉంటుంది నాకు తెలిసి ఇది ఆర్డర్ అంటే డిస్టెన్స్. సో లెట్స్ గో. ఓకే, సో చలో. సో గైస్ ఫైనల్లీ ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసిన వెంటనే మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది. సో జై మాతాది. సో నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది మనకు. ఇది వచ్చేసి 41 రూపీస్ అనమాట. నేను బండి అయితే ఇక్కడ ఆపాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళి మెట్రో స్టేషన్ ఉంది కదా, సో మెట్రో స్టేషన్ దగ్గర అంటే మెట్రో స్టేషన్ పైకి ఎక్కి మన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కేఎఫ్సీ నుంచి ఆర్డర్ అయితే పికప్ చేసుకోవాలి. అప్పటి వరకు మన బండి ఉంటుందా లేదా అనేది తెలియదు. సో చూద్దాం. సో తొందరగా వెళ్ళి తొందర రావడానికి అయితే ట్రై చేద్దాం. సో లెట్స్ గో. మన మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. చలో
తొందరగా వెళ్ళి పార్సల్ని అయితే పికప్ చేసుకుందాం. కేఎఫ్సీ అయితే ఇక్కడే ఉంది. మన బండి లగెత్తుకుంటూ తీసుకెళ్ళాలి, లేకపోతే మన బండిని మన పోలీసులు తీసుకెళ్ళిపోతారు. సో ఇదే మనం ఇంకా తొందరగా వెళ్ళి పార్సల్ పికప్ చేసుకుందాం. ఫైనల్లీ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం, కానీ తొందరగా వెళ్ళిపోదాం. మన బండి ఉందా, సేఫ్గా ఉందా లేదో తెలియదు. అయితే సేఫ్గానే బండిని అయితే డ్రాప్ చేశాను, అంటే ఆపాను నేను. సో అయినా కానీ మనం తొందరగా వెళ్ళి పార్సల్ అయితే పికప్ అయితే చేసుకున్నాం తొందరగానే. సో లెట్స్ గో. సో మన బండిని అయితే ఎటు సైడ్ అయితే పార్క్ చేసామో అటు సైడ్ మనకు చాలా ఒక ప్లస్ పాయింట్ అయితే అయ్యిందనమాట. సో మన డ్రాప్ లొకేషన్ కూడా రామంతపూర్ ఏరియా సైడే ఉంది. సో గైస్ లెట్స్ గో. మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాను. సో ఇందులో మిల్క్ షేక్స్ ఉన్నాయనుకుంటా. సో దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాల్సి వస్తుంది. సో దీన్ని ఇక్కడ హ్యాండిల్కి ఇలా పెట్టేయచ్చు కదా. సో ఓకే, ఇలా అయితే పెట్టేశాను. సో లెట్స్ గో, డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఈ ఫైనల్లీ ఈ ఆర్డర్ కూడా ఇచ్చేసిన తర్వాత మనకు ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. సో బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి సాయంత్రం పూట కూడా. సో చలో లేట్ చేయకుండా తొందరగా ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ చేసుకుందాం. సో గైస్ ఈవినింగ్ టైంలో మనకు అదృష్టం బాగానే ఉన్నట్టుంది. సో ఎందుకంటే మనకి ఇప్పుడు రైడ్ కంప్లీట్ చేయడమే ఆలస్యం అనమాట. సో రైడ్ కంప్లీట్ అంటే ఆర్డర్ కంప్లీట్ చేయడమే ఆలస్యం. ఆర్డర్ కంప్లీట్ చేసిన వెంటనే మనకైతే ఇంకొక ఆర్డర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. సో ఈసారి స్వాతి టిఫిన్స్ నుంచి అనమాట. ఈ ఆర్డర్ కూడా తీసేసుకున్నాను. చలో డ్రాప్ లొకేషన్ దూరం ఏం లేదు, దగ్గరే ఉంది. సో లేట్ చేయకుండా తొందరగా అయితే వెళ్ళిపోయి ఇచ్చి పడేద్దాం పార్సల్ని. ఈ ఆర్డర్ కూడా పికప్ చేసుకున్నాను. సో డ్రాప్ కూడా ఎక్కువ దూరం ఉండట్లేదు, పికప్ కూడా దూరం ఉండట్లేదు. సో పికప్ 1 కిలోమీటర్, డ్రాప్ 1 కిలోమీటర్. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం ఈ డ్రాప్ లొకేషన్ కూడా. సో గైస్ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. సో లెట్స్ గో, డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. 907 905. సో గైస్ మనమైతే 16 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు. సో ఇంకా 4 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. 16 కదా, ఇంకా 4 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటే మన టార్గెట్ కంప్లీట్. సో ఈ ఆర్డర్ కూడా తీసేసుకున్నాం ఇక. సో ఎదురుగా చూసుకోవచ్చు ఎంత మంచి మంచి కేకులు ఉన్నాయో. సో అవి తీసుకోవాలంటే మన ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. సో మూసుకొని మనం ఈ ఆర్డర్ని కంప్లీట్ చేసుకుందాం. చలో లెట్స్ గో. సో ఇందులో కేక్ ఉన్నట్టుంది. మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, లేదంటే మనం ఈ కేక్ విలువ ఎంత ఉందో తెలియదు, కానీ మనం కట్టాల్సి వస్తుంది దీని డబ్బులన్నీ. సో మెట్రో స్టేషన్లో కేఎఫ్సీ ఉంది కదా. సో ఆ కేఎఫ్సీ నుంచి మనకు మళ్ళీ ఆర్డర్ వచ్చింది. సో ఏం చేస్తాం, మనం ఆర్డర్ పికప్ చేసుకున్నాం ఆల్రెడీ, అంటే యాక్సెప్ట్ చేశాను నేను చూసుకోకుండా. సో మళ్ళీ బండి ఎక్కడైనా పార్క్ చేయడానికి ఇంకా మళ్ళీ ప్లేస్ వెతకాలి నుంచి. సారీ, కేఎఫ్సీ నుంచి అయితే ఈ ఆర్డర్ అయితే పికప్ చేసుకుని వచ్చాను. సో ఇదొకటి, పెప్సీ ఒకటి ఉంది. టాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను, 5th ఫ్లోర్ అంట. సో చలో వెళ్ళిపోదాం. దీన్ని ఇలా పట్టుకోవాల్సి వస్తుంది. లిఫ్ట్ కూడా వచ్చేసింది. లెట్స్ గో. సో ఈ ఆర్డర్ కూడా పికప్ చేసుకున్నాను. చలో ఇది కూడా పికప్, డ్రాప్ ఏం దూరం అయితే ఏం లేదు, దగ్గరే ఉంది. సో మనకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే పడుతున్నాయి ఈవినింగ్ అన్నమాట. సో ఓన్లీ స్విగ్గీలో ఉన్నప్పుడే పడుతున్నాయి మనకు. చలో. సో గైస్ ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను. ఈ ఆర్డర్ కంప్లీట్ చేసిన వెంటనే యాజ్ ఇట్ ఈస్గా ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. సో మనం ఇంకా 4 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. 4 ఆర్డర్ కంప్లీట్ చేస్తే 22 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో 22 ఆర్డర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకి ఎంత అంటే 1200 అయితే అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. పికప్ చేసుకున్నాను పార్సల్, అది పిజ్జా అయితే. సో చలో డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఈ రైడ్తో పాటు మనకి ఇంకా 3 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఈ ఆర్డర్ కూడా పికప్ చేసుకున్నాం. మళ్ళీ వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. లెట్స్ గో. మళ్ళీ అటు నుంచి మళ్ళీ పడతా లేదు, అదొక డౌట్ మళ్ళీ. సో గైస్ సికింద్రాబాద్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా రెండు ఆర్డర్లు కొడితే సరిపోతుంది, మనకు 1200 వస్తాయి. సో గైస్ ఫైనలీ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. సో సికింద్రాబాద్ నుంచి మళ్ళీ తార్నాక వరకు వచ్చే వరకు ఆర్డర్ అయితే పడలేదు. సో మనకైతే 9 రూపీస్ అయితే మన జోన్ రిటర్న్కి అయితే మనకైతే డబ్బులు అయితే ఇచ్చారు, 9 రూపీస్ అయితే. సో తార్నాక దగ్గర వచ్చినప్పుడు మనకైతే ఒక ఆర్డర్ అయితే పడింది. సో ఈ ఆర్డర్ కంప్లీట్ చేసిన వెంటనే ఇంకొక ఆర్డర్ అయితే కావాలి. సో చలో ఈ ఆర్డర్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. ఈ ఆర్డర్ కూడా తీసేసుకున్నాం ఇక. చలో ఇంకొక ఆర్డర్ ఉంటుంది. ఈ ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక ఆర్డర్ ఉంటుంది. సో అది కూడా కంప్లీట్ చేద్దాం.
సో ఈ ఆర్డర్ మళ్ళీ సికింద్రాబాద్ సైడ్ ఉంటుందేమో అనుకున్నా. సో థ్యాంక్ గాడ్ మన అప్సిగూడ సైడ్ అయితే ఉంది. సో ఇంకొక ఆర్డర్ కొడితే మనకు 22 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో గైస్ ఒక్క ఆర్డర్ పడితే చాలు అనుకున్నా కదా. సో ఆ ఒక్క ఆర్డర్ అయితే వచ్చేసింది. సో అది వచ్చేసి ఉప్పల్ సైడ్ అనమాట. సో ఇదొక్కటి కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది మనకు. చలో ఆర్డర్ పికప్ లొకేషన్ కూడా దగ్గరే ఉంది. పికప్ లొకేషన్ కూడా దగ్గరే ఉంది. సో టోటల్ 3 కిలోమీటర్ ఆర్డర్ అనమాట ఇది. సో తొందరగానే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇదొక్క ఆర్డర్ కంప్లీట్ చేసుకొని ఇక మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో, పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇక. సో ఫైనలీ లాస్ట్ ఆర్డర్ కూడా పికప్ చేసుకున్నాను. చలో ఇదొక్కటి పార్సల్ కంప్లీట్ డెలివరీ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోదాం ఇక. చాలు పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం బండి మీద. సో లెట్స్ గో. సో గాయస్ ఫైనలీ 22nd ఆర్డర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. 22nd ఆర్డర్ కూడా పికప్ చేసుకున్నాము. చలో ఇది కూడా దగ్గరనే ఉంది, ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉంది. సో ఇదొక ఆర్డర్ కంప్లీట్ చేసుకొని మనమైతే బ్యాక్ టు హోమ్ ఇంటికైతే వెళ్ళిపోదాం అనమాట. సో వాళ్ళే అనుకుంటా, మీరేనా? స్విగ్గీ. ఓకే. సో గైస్ ఫైనల్లీ ఈ ఒక ఆర్డర్ తోటి మన 22 ఆర్డర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో చలో బ్యాక్ టు హోమ్. ఇప్పుడైతే నేను ఆఫ్లైన్ చేసేసాను అనమాట మన స్విగ్గీని అయితే. చలో ఇంకా రేపు కొడదాం స్విగ్గీని అయితే. సో ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. సో ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అప్పటి వరకు బాయ్.